ప్రశ్న రావణ్ నవ్వడం తప్ప కొంచెం భయపడ్డట్టు నటిస్తే జన సైనికులంతా కొంచెం చల్లబడతారు కదా. ఆ పోలీస్ స్టేషన్లలో కూడా జై భీమ్ అంటే ఒక్కొక్కరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ యాక్టింగ్ అన్న చేస్తే ప్రశ్న రావణ్ కి సంబంధించిన అంశం. ఒకవైపు పవన్ కళ్యాణ్ మీద చేసిన ఆరోపణలు కావచ్చు, పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలకు కావచ్చు, జన సైనికులు పెట్టిన కేసులకు, ఒక కేసు మీద పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం, మళ్ళీ వెంటనే కోర్టు బెయిల్ ఇవ్వటం, మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం, మళ్ళీ అక్కడ బెయిల్ ఇవ్వటం, ఇట్లా పిఠాపురం, మచిలీపట్నం, కాకినాడ ఇంకా ఎన్ని తిప్పుతారో చూడాలి. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి చేసిన తప్పేంటి? ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ను విమర్శించడమేనా? లేదంటే తను ఎన్నికల ముందిచ్చిన హామీలను ఇప్పుడు మర్చిపోయిండు అని ప్రజలకు గుర్తు చేయడమేనా? ఒకవేళ ప్రజలంటే మతం కాదు, ప్రజలంటే కులం కాదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ కుల మతాల బేస్ పైనే రాజకీయాలు చేస్తుండు అని ప్రజలకు చెప్పడమే తప్ప. సో ఏం జరుగుతుంది ఆంధ్ర రాజకీయాల్లో? మనం చూస్తున్నాం, దాదాపు 4 రోజులుగా 5 రోజులుగా ఆంధ్ర మొత్తం కూడా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు, హూ ఈజ్ ప్రశ్న రావణ్. గతంలో 2,30,000 మంది సబ్స్క్రైబర్లు ఉండే ప్రశ్న రావణ్ టీంకి సో ఈరోజు 3 లక్షలు దాటుతున్నాయి. ఇంకొక 4 రోజులు పోతే 4, 5, 1 మిలియన్ కూడా అయిపోతాయి. సో ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది అంటే కేవలం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ ప్రశ్న రావణ్ కనుక ఇంకొక 100 వీడియోలు పెట్టినా మహా అంటే ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ అరెస్టుల పర్వం, బెయిల్ల ఏదైతే ఉందో, ఈ ఎపిసోడ్కి సంబంధించి ప్రశ్న రావణ్ యూట్యూబ్ ఛానల్ అమాంతం పెరగడంతో పాటు ఆంధ్రాలో సందులో ఉన్న ప్రజలకు ఎవరైతే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి తెలియదో వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు. తెలుసుకోవడమే కాదు, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు బెయిల్ వస్తుంది, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు బెయిల్ వస్తుంది, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు బెయిల్ వస్తుంది అనే దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఆ సెర్చింగ్లో ప్రశ్న రావణ్ ట్రెండ్లో ఉన్నాడు ప్రస్తుతం ఏపీలో. సో ఎందుకు ఇదంతా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు? ఒకవేళ రాజకీయాలు చేస్తున్న మీరు సినిమాలు చూసి మీ సినిమాలకు ఎడిక్ట్ అయ్యి, మీ యొక్క మాటలకు ఎడిక్ట్ అయ్యి మీ వీరాభిమానిగా మారిన రావణ్ ఎన్నికల తర్వాత జరిగిన సినారియోలో కేవలం మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవటం లేదని మాత్రం ప్రశ్నించిన తనను మీరు ఏ యాక్సెంట్తో అయితే మాట్లాడతారో, మీరు ఏ స్టైల్తో అయితే ప్రజలకు చెప్తారో, ఊపుతో మీరు మాట్లాడతారో అదే ఊపుతో, అదే స్టైల్లో ప్రశ్న రావణ్ కూడా మీ స్టైల్లోనే ప్రజలకు మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వివరిస్తున్న తరుణంలో ప్రశ్న రావణ్ అనే వ్యక్తి పైన ఇన్ని కేసులు పెట్టి ఇదంతా రాద్ధాంతం చేయడం ఓ రకంగా ప్రజల్లో సన్నబడిపోతుంది. ఎవరు అంటే కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈరోజు ఆంధ్రాలో నాకున్న సోర్స్ ప్రకారం నేను కొంతమందితో మాట్లాడితే నాకు తెలిసింది ఏంటంటే, రావణ్ ఎపిసోడ్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానం కొంత సన్నగిల్లుతోంది అని చెప్తున్నారు. సేమ్ అక్కడ తగ్గిపోయిన అభిమానం ఇక్కడ రావణ్ పైన పెరుగుతుంది. ఎందుకంటే గతంలో తనిచ్చిన హామీలేంటి, ఈరోజు చేయకపోకుండా జరుగుతున్న పరిణామాలేంటి, ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు? మరొకటి కూడా చెప్తున్నారు, ఆంధ్రాలో ఇది టీడీపీకి ఎంత మాత్రం నష్టం చేకూర్చదు, కేవలం జనసేనకు మాత్రమే నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే ప్రశ్న రావణ్ అనే యూట్యూబర్ని కేవలం జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న దగ్గర మాత్రమే ఆ పోలీస్ స్టేషన్ల చుట్టే తిప్పుతున్నారు. అక్కడ జన సైనికులు అనబడే జనసేన కార్యకర్తలే తనపైన దాడులకు తెగబడేందుకు కూడా వెనుకడుగు వేస్తలేరు. ఇదేదో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాగానో పోలీస్ స్టేషన్ గోడలు దూకి లోపలికి పోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా అప్రజాస్వామికమైన వ్యవహారం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది నేను చెప్పేది కాదు, నాకున్న సోర్స్ ఆంధ్ర నుంచి నేను అడిగి తెలుసుకుంది. కేవలం ఇది పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా చేస్తుండే తప్ప దీన్ని టీడీపీ సంబంధించిన వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ప్రజలు కూడా దీన్ని టీడీపీ కేసుగా భావిస్తలేరు. సో ఇది మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఒక్కసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు చేస్తున్న ఈ అరెస్టుల పర్వం ఏదైతే ఉందో ఇది ఇప్పటికైనా ఆపేయండి. ఆయన పోలీస్ స్టేషన్లో ఉండి జై భీమ్ అన్నంత మాత్రాన, లేదంటే తను అని ఎటకారపు నవ్వినంత మాత్రాన మీ జన సైనికులకు వచ్చే కోపం తగ్గకపోవడం వల్ల జరిగే నష్టం ఎక్కడ జరుగుతుంది అంటే కేవలం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మీద తగులుతుంది. సో ఎందుకు పవన్ కళ్యాణ్కే తగులుతుంది అంటే, పవన్ కళ్యాణ్ను విమర్శించిన ప్రశ్న యూట్యూబ్ ఛానల్ అధినేత రావణ్ను కేవలం మచిలీపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పోలీస్ స్టేషన్ కావచ్చు,
ఈ నియోజకవర్గాల్లోనే తిప్పుతున్నారు తప్ప టీడీపీకి సంబంధించిన ఎక్కడ కూడా ఈ తతంగం నడుస్తలేదు. సో ప్రజల్లో కూడా కేవలం ఇది పవన్ కళ్యాణ్కు, ప్రశ్న రావణ్కు, జనసేనకు మధ్య జరుగుతున్న యుద్ధంగా భావిస్తున్నారు తప్ప ఏదో కూటమి ప్రభుత్వానికో లేదంటే ఇంకొకరికో ఇది అంటుపెట్టే పరిస్థితి ఆంధ్రాలో కనిపిస్తలేదు. దీనిపైన ఎవరైతే మీరు ఒక్క ప్రశ్న రావణ్ని మీరు అరెస్ట్ చేయొచ్చు. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్, ఆయనను అనుసరించి ఇప్పుడు ఆంధ్రాలో ఎంతమంది పెరుగుతారో చూడండి. రేపటి నుంచి మిమ్మల్ని క్వశ్చన్ చేయటం మొదలు పెడితే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని పోలీస్ స్టేషన్లు తిప్పుతారు. ఓవైపు ఇలాంటి కేసులు తప్పుడు అలిగేషన్స్ చేయొద్దు అని కోర్టు చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకే సంబంధమైన అంశం పైన పదే పదే రిపీటెడ్ కేసెస్ పెట్టొద్దు అనేది రాజ్యాంగం చెప్తున్న అంశం. కానీ దాన్ని కూడా మీరు పటాపంచలు చేసి అధిగమించి మీరు ఏదైతే ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారో ఆంధ్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నాట్ ఓన్లీ ఆంధ్ర, మీరు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్లో మీకంటూ కొంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కొంత మంచి ఫేమ్ ఉంది, అభిమానం ఉంది. 2 రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రశ్న రావణ్ ఎపిసోడ్ తోటి మీకున్న అభిమానుల్లో మీరంటే శత్రుత్వం పెరుగుతుంది. యూట్యూబ్లో తన పైన చేస్తున్న సర్చింగ్ కావచ్చు, మరోవైపు ఎవరైతే జన సైనికులు తన పైన చేస్తున్న ఈ ప్రతి దాడి కావచ్చు, మీరు చేసే దాడి, జన సైనికులు చేసే ప్రతి దాడి, ఈ రెండింటి మధ్య ప్రజలందరూ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆంధ్రాలో ఇప్పటి వరకు లేని ఒక క్యారెక్టర్, నేను చెప్తున్న ఒక జర్నలిస్ట్గా, తెలంగాణలో తీన్మార్ మల్లన్న కేసీఆర్ను ఉదయం లేచిన దగ్గర నుంచి మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న కానుంచి మొదలు పెడితే నైట్ పండుకునేదాకా ప్రతి గంటకు ఒక వీడియో పెట్టి ఆ కుటుంబాన్ని ఎన్ని తిట్టాలనో అని తిట్టిండు. ఈరోజు ఎమ్మెల్సీ అయిండు. సో మీ ఆంధ్రాకు సంబంధించిన మరొక వ్యక్తి చెప్తా, ఆయన రాజేష్, మహాసేన రాజేష్. ఆయన కూడా గతంలో అధికార పక్షంలో ఉన్న వాళ్ళను ఏ విధంగా తిట్టిండో, మిమ్మల్ని కూడా ఏ విధంగా తిట్టిండో మీకు తెలుసు. మహాసేన రాజేష్ని ఈరోజు పక్కన కూర్చోబెట్టుకొని తనకు అధికార ప్రతినిధి ఇచ్చారు. మీరు గుర్తుంచుకోండి, ఇదే పర్వం ఇలాగే కొనసాగితే ప్రజలందరి నుంచి విపరీతమైన ఆదరణ, అభిమానం రావణ్కి వస్తుంది. రేపు ప్రభుత్వం మారిన, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ఒకవేళ రావణ్ను దగ్గరికి తీసే ప్రయత్నం చేసిన, రావణ్ ఒక ఎమ్మెల్సీనో, కార్పొరేషన్ చైర్మనో, లేదంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనో అయినాక ఇప్పుడు దాడులు చేసేవారు కావచ్చు, ఇప్పుడు కేసులు పెట్టేవాళ్ళు కావచ్చు, ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. నాకు తెలిసి నేను అనుకుంటున్న వచ్చే ఎలక్షన్స్లో రావణ్ ఒక ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ప్రొజెక్ట్ అవుతారు. అక్కడ లేదు అంటే ఏదైనా అటు వైసీపీ కానీ ఇటు టీడీపీలో కానీ చాలా కీలకమైన పదవి అనుభవిస్తాడు అనేది నేను అనుకుంటున్నా. నా వ్యక్తిగతంగా చాలామంది ప్రజలు కూడా అదే అంటున్నారు. ఇలా ప్రభుత్వం పైన గొంతెత్తిన వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలోనో ప్రభుత్వంలోనో ఉన్నప్పుడు తర్వాత వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు చాలా అద్భుతమైన పదవులు అలంకరిస్తారు. అప్పుడు సినిమా వేరే ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పటికైనా ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ప్రశ్న రావణ్కి సంబంధించి ఇప్పటికే 3 పోలీస్ స్టేషన్లు తిప్పారు. 3 పోలీస్ స్టేషన్లలో కూడా జడ్జిల ముందు ప్రవేశపెట్టినప్పుడు అనర్గళంగా వాళ్లకు బెయిల్స్ వచ్చేసినాయి. సో ఇంకా కూడా మీరు తిప్పి ఇబ్బంది పెట్టవచ్చు. మహా అంటే ఇంకొక 10 రోజులు 15 రోజులు మీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా తిప్పి మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు. మహా అంటే ఒక 4 దెబ్బలు కూడా కొడతారు. అది మీ సాటిస్ఫాక్షన్ కోసం పోలీసులతో కొట్టిపిచ్చే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ మీ కార్యకర్తలు చెప్పుల దండలు, రాళ్ళు, రప్పలు, కోడిగుడ్లు, టమాటాలు తీసుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు. అది వేరే విషయం. కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో హీరో అయ్యేది ఎవరంటే పవన్ కళ్యాణ్ కాదు. తన హీరోయిజాన్ని తగ్గించుకుంటూ ఎవరికి తెలవని రావణ్ అనే హీరోయిజాన్ని పెంచేస్తున్నారు. సో ఇప్పటికైనా ఈ యొక్క అప్రజాస్వామికమైన విధానాన్ని వీడండి. ప్రజలందరికీ మంచి చేసే విధంగా మీరు వ్యవహరించండి. ఇప్పటికే మీ మీద ట్రోల్స్ స్టార్ట్ అయినాయి. మొన్న తిరుపతి లడ్డు అంశంలో కనకదుర్గ టెంపుల్ మెట్లు కడిగి తర్వాత పాదయాత్ర చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయోధ్య మీద ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఓ ప్రధానమైన చర్చ ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. సో ఇట్లాంటి వాటికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పటికైనా ఒక డిప్యూటీ సీఎంగా మీకు నేను సలహా ఇచ్చేంతటి కాకపోయినా ఇలాంటి రాద్ధాంతమైన విషయాలను పక్కన పెట్టేసి ప్రజారంజకమైన పాలన కొనసాగిస్తే తర్వాత రోజుల్లో మీకు మంచి భవిష్యత్తు రాజకీయంగా ఉంటుందనేది. ఎక్యూస్ని వేరే చోటకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. విచ్ ఇస్ అన్డెమోక్రటిక్. ప్రతి సందర్భంలో ఒకే ఇన్సిడెంట్ మీద రిపీటెడ్గా కేసులు పడుతున్నారు. సో స్టేట్కి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ని గౌరవించకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము చాలా అద్భుతంగా స్టేషన్ తిప్పుతున్నామని చేశాడో లేదో తెలియదు, తప్పు చేశాడో లేదో తెలియదు. బెయిల్ రావటం బయట పోలీసులు ఉంటాం, బెయిల్ రావటం బయట పోలీసులు ఉంటాం. బయట పోలీసులు ఉండి ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు పోటీలో ఉంటారో
ఎక్కడైతే జనసేనకి పట్టు ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి రిమాండ్ పెట్టడం పోలీస్ స్టేషన్లో. అక్కడ 500-600 మంది కార్యకర్తలు వెంటాడటం, వేటాడటం, కొట్టడం, ఇది మీకు హీరోయిజంగా కనపడుతుంది, మీడియాకి కనపడుతుంది. ఈ హీరోయిజాన్ని సోషల్ మీడియాలో అన్ని చోట్ల ప్రొజెక్ట్ చేసుకొని చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మరి 1924 ప్రాథమిక హక్కులు ఏమైపోయినాయి? 1924 ఎలివేషన్స్ ఏమైపోయినాయి? గత ప్రభుత్వంలో ఈ ఎలివేషన్స్ ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ చెప్పిన నీతులు ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ చెప్పిన శుద్ధ పుస్తక కబుర్లు ఏమైపోయినాయి? ఈ దేశంలో 100 మంది చెప్పిన కసపు కూడా ప్రాథమిక హక్కు ఉంటుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కసపు కూడా 10 సంవత్సరాలు తర్వాత మరణ శిక్ష పడింది. అలాంటి కసబు లాంటి వ్యక్తికే ఉన్నప్పుడు ఒక యూట్యూబ్లో ఒక మాట మాట్లాడితే అది నీకు నచ్చకుండా పోవచ్చు. గత ప్రభుత్వం మీద 1924లో మేము కొన్ని 100 మంది 100 సార్లు తిట్టినాం. అప్పుడు మీరు మంచోడ్నా? ఇప్పుడు చెడ్డోడ్నా? ఇప్పుడు మీకు నచ్చలేదా? పవన్ కళ్యాణ్ గారు, మీరు హోమ్ మినిస్టర్ కాకుండానే ఇంత లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తూ మీ కార్యకర్తలు నిర్వహించాల్సిన బాధ్యత లేదా? బొజ్జ ఐశ్వర్య అనేటువంటి ఒక మాట మాట్లాడితే ఆమె మీద ఇప్పుడు 15 సెక్షన్ల మీద కేసులు కట్టి ఆమెను అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారు. ఆమె ఇంటి ముందు 400-500 మంది జనసేన కార్యకర్తలు రౌండ్ ది క్లాక్ డౌన్. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్న కాదండి. నా ఇంట్లో పనిచేసే అటెండరు పవర్లో ఉంటే అటెండర్ కూడా వేల మందిని దించగలడు. పవర్లో ఉన్నవాడు వెనకబడి రాళ్ళు తీసుకొని రప్పలు తీసుకొని పెట్టడం పెద్ద గొప్పతనమా, మగతనమా? అది దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్షాలుగా నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాలి. అది గొప్పతనం. పవన్ కళ్యాణ్ డీసీఎం ఎవడైనా వస్తాడు కొట్టడానికి, ఎవడైనా వస్తాడు స్టేషన్ మీద దాడి చేయడానికి. అది పెద్ద గొప్పతనం అనుకుని, హీరోయిజం అనుకుని కాళ్ళు రెగరేస్తే ప్రజాస్వామ్యంలో తొక్కి నారదీస్తారు. ఎప్పుడు? 2029లో ఎడదీస్తారు. ఇలా తొక్కి నారదీస్తే తొక్కితే పాతాళంలో 1000 అడుగులు పోతుంది కిందకి. 1000 అడుగులు 151 నుంచి 11కు వచ్చింది. ఎగిరెగిరి పడకూడదు ప్రజాస్వామ్యంలో. ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు.